Morning. Welcome to Vasudha Collections Live. This is Purnima Gukilla. Welcome to this live. సో ఈ లైవ్లో లేటెస్ట్గా మన శారీ కలెక్షన్స్ కొన్ని చూపించబోతున్నాను. సో చాలా డేస్ అయిపోతుంది అండ్ కిడ్స్ కలెక్షన్లో ఇవ్వబోతున్న ఫ్యాబ్రిక్స్ తప్ప, స్టిచ్చింగ్కి ఇస్తున్న ఫ్యాబ్రిక్స్ తప్ప వేరే ఏ ఫ్యాబ్రిక్స్ నేను చూపించలేదు. సో ఐ థాట్ వై నాట్ గో విత్ ద శారీస్. సో శారీస్ లైవ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ లెట్స్ బిగిన్. సో ఫస్ట్ అప్ వచ్చేసి నా అవుట్ఫిట్ డీటెయిల్స్ ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి హెవీ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. ఇది 5.5 మీటర్స్ ఫ్యాబ్రిక్. నేను శారీ కని కట్ చేయించాను ఫస్ట్, బట్ ఐ థాట్ ఫ్రాక్ ఇంకా చాలా బాగుంటుంది అనిపించింది అండ్ నేను గేవ్ ఇట్ టు అవర్ టైలర్స్. సో ఇలాగ హ్యాండ్స్కి వచ్చేసి పఫ్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి స్కాలప్ డీటెయిలింగ్ ఇచ్చారు. సో ఇలాగ లైట్ పఫ్ పెట్టేసి స్కాలప్ డీటెయిలింగ్ ఇచ్చారు. నెక్ ఏమో స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చారు. సో బోత్ సైడ్స్ అలాగే వస్తుంది, స్కాలప్ డీటెయిలింగ్ వస్తుంది. అండ్ బ్యాక్ ఎండ్ వచ్చేసి మంచి డీప్ కట్ ఇచ్చారు అండ్ ఇలాంటి బంచెస్ ఇచ్చారు అన్నమాట. టాజల్స్ వచ్చేసి ఇలాంటి 2 బంచెస్ ఇచ్చారు. సో ఇలా డిజైన్ చేశారు అండ్ ఫుల్ గేర్ ఇచ్చారు. వెరీ బిగ్ ఫ్లేర్, చాలా పెద్ద ఫ్లేర్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. బీచెస్ అలాంటి వాటికి, చిన్న చిన్న పార్టీస్కి ఇలాంటి ఫ్రాక్స్ చాలా బాగుంటాయి. సో లెట్స్ బిగిన్ అవర్ శారీస్ కలెక్షన్ అండి. సో ఫస్ట్ అప్ ఐ హ్యావ్ దీస్ ఒక లో బడ్జెట్ శారీ చూపిస్తున్నాను. దిస్ ఇస్ జస్ట్ 350 రూపీస్ శారీ అండి. సో దిస్ ఇస్ షేడ్ మీకు కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. ఒకలాంటి సర్ఫ్ ఎక్సెల్ బ్లూ అంటారు కదా, అలాంటి షేడ్ శారీ. వెరీ సాఫ్ట్, మన డైలీ వేర్ ఎవ్రీడే బడ్జెట్ శారీస్ ఉంటాయి కదా, అలాంటి శారీ. సో వన్ టిప్ ఏంటి అంటే, ఇలాంటి శారీస్ మనం కలెక్ట్ చేసుకొని మనకు నచ్చిన ప్రింట్స్ కలర్స్లో శారీస్ ఉన్నప్పుడు అలాంటివి పిక్ చేసుకొని చక్కగా ఒక 2-3 టైమ్స్ మనం శారీ లాగా డ్రేప్ చేసుకున్న తర్వాత లాంగ్ ఫ్రాక్స్ లాగా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. చిన్న చిన్న ప్యాటర్న్స్, సింపుల్ ప్యాటర్న్స్ పెట్టి ఇలాంటి బ్రీతబుల్ ఫ్యాబ్రిక్స్, వెరీ కంఫర్టబుల్, చాలా బాగుంటాయి. సో ఫస్ట్ అప్ ఇస్ దిస్ హార్ట్ ప్రింటెడ్ శారీ అండి. ఇట్ ఈస్ జస్ట్ 350 రూపీస్. బట్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది, వెరీ 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 నైస్. సో మన దగ్గర ఏంటంటే ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ అండి. ఒకటే ప్రింట్లో అయితే 1-2 పీసెస్కి మించి పెద్ద రెపిటేషన్ అయితే ఉండదు. సో ఇది కూడా అంతే, సింగిల్ పీసే ఉంది. సో మల్టిపుల్ పీసెస్ అయితే మన దగ్గర ఓన్లీ ఆన్ ఆర్డరే దొరుకుతాయి. అదర్వైజ్ వచ్చేసి చాలా లిమిటెడ్గా హోల్డ్ చేస్తాం కలెక్షన్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ అప్ ఇస్ అ బ్యూటిఫుల్ ఒకలాంటి సపోటా షేడ్ అండి. దిస్ ఇస్ అ కాంతా వర్క్ శారీ. చాలా క్లాసీగా ఉంటుంది. కొంచెం అంటే ఎవరైనా డ్రేప్ చేయొచ్చు, బట్ కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకైతే ఇంకెక్కువ బాగుంటుందేమో అని నా ఫీలింగ్. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది, బట్ కింద వచ్చేసి పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉంటాయి, ఫ్లోరల్ లీఫ్ ప్యాటర్న్, ఫ్లవర్ ప్యాటర్న్స్ ఇలాంటివి ఉంటాయి. అండ్ ఇక్కడ మొత్తం కూడా వచ్చేసి మన కాంతా వర్క్ థ్రెడ్ స్టిచ్చింగ్ వస్తుంది అనమాట. ఫ్లవర్ అవుట్లైన్ ప్రింట్ మొత్తం కూడా, మన ఫ్లోరల్ ప్రింట్ అవుట్లైన్ మొత్తం కూడా ఇలా థ్రెడ్ డీటెయిలింగ్ కాంతా వర్క్ వస్తుంది. సో ఇలా శారీ మొత్తం ఓవరాల్ ఇలా ఉంటుందన్నమాట. కింద పెద్ద బార్డర్ ఇలా రన్నింగ్ వస్తుంది మొత్తం శారీ మొత్తం. అండ్ ఈ శారీకి వచ్చేసి మనకి పళ్ళు డీటెయిలింగ్ ఎలా ఉందో ఇప్పుడు చూపిస్తాను. సో పళ్ళులో ఏంటంటే బిగ్ ఫ్లోరల్ బంచెస్ వస్తాయి, చాలా పెద్ద పెద్ద ఫ్లోరల్ బంచెస్ వస్తాయి అన్నమాట ఇలాగా. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, కాంట్రాస్ట్ ఈ మన బార్డర్ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అదే ఇచ్చారు. సో దిస్ ఈజ్ అ వెరీ నైస్ క్లాస్ కలెక్షన్ అండి. చాలా క్లాసీగా ఉంటుంది ఇలాంటి శారీస్. సో ఇవి జారీ టైప్ చీరలు కాదనమాట. సో నిలబెడతాయి, అంటే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు ప్రిఫర్ చేసే టైప్ స్మూత్ ఫ్యాబ్రిక్, స్మూత్ బట్ నాట్ ఫాలింగ్ అండి, జార్జెట్స్ లాగా అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ అప్ ఇస్ అ బ్యూటిఫుల్ హల్దీ షేడ్ అండి. వెరీ 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 ట్రెడిషనల్ కలర్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. కింద వచ్చేసి ఇలాంటి లేస్ బార్డర్ వచ్చింది. మనకి బ్లౌజ్ కూడా సెల్ఫ్ వస్తుంది విత్ దిస్ లేస్. సో ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చేసి ఇలాంటి ఫ్లోరల్ బంచెస్ వస్తాయి, కలర్ఫుల్గా ఉంటుంది, నైస్ ఉంటుంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలాంటి బుటాస్ ఇచ్చేసి కింద ఇలాగా ఇచ్చారనమాట. సో సెల్ఫ్ ఇచ్చేసి ఇలాంటి బుటాస్ ఇచ్చారు, కింద ఇలాంటి బార్డర్ డీటెయిలింగ్ ఇచ్చారు. ఆల్ ఓవర్ ద బ్లౌజ్ ఇదే ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇన్ కేస్ సెల్ఫ్ ఇష్టం లేదు, ఇంత ఎల్లో బాగా ఎక్కువ అనిపిస్తుంది అని అనుకుంటే మాత్రం యూ కెన్ గో ఫర్ ఎ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. రెడ్ వేయొచ్చు, గ్రీన్ వేయొచ్చు. అండ్ దీంట్లో చిన్న చిన్న బ్లూ షేడ్స్ ఉన్నాయి, అక్కడక్కడ స్కై బ్లూ డీటెయిల్ ఇచ్చారు. సో యూ కెన్ ఈవెన్ గో ఫర్ ఎ వైట్ కాంట్రాస్ట్
దానికి కూడా వెళ్ళొచ్చు. సో ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది కాబట్టి, శారీ ఇంత ప్రింట్ ఆల్ ఓవర్ ప్రింట్ ఉంది కాబట్టి బ్లౌజ్ కొంచెం ప్లెయిన్కి వెళ్తే చాలా బాగుంటుంది. పైన ప్రింట్ కింద ప్రింట్ అయితే చాలా గాడిగా అనిపిస్తుంది. సో అలా వెళ్ళకూడదు. ఎప్పుడైనా కూడా శారీ ఆల్ ఓవర్ ప్రింట్ ఉన్నప్పుడు మనం బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఉంచుకోవాలి. శారీ కొంచెం ప్లెయిన్గా ఉంది, అక్కడక్కడే డిజైన్ ఉంది అన్నప్పుడు యూ కెన్ గో ఫర్ ఎ ప్రింటెడ్ ఆర్ ఆల్ ఓవర్ డిజైన్ బ్లౌజ్. సో నెక్స్ట్ అప్ ఇస్ అ బ్యూటిఫుల్ హెవీ జార్జెట్ చీతా ప్రింటెడ్ శారీ అండి. ఇలాంటివి ఏంటంటే ఎవర్ గ్రీన్ ప్రింట్స్ అనమాట, బాగుంటాయి. ఇవి మీరు ఐదర్ ఒక శారీ లాగా డ్రేప్ చేయొచ్చు, ఫ్రాక్ లాగా తీసుకోవచ్చు. డిఫరెంట్ మీ క్రియేటివిటీ అండి. ద క్రియేటివిటీ ఈజ్ యువర్ చాయిస్, ఎలా డిజైన్ చేసుకుంటారనేది. ఇది కూడా థాన్స్లో బెట్ అనమాట. నేను ఒక శారీ ఫ్యాబ్రిక్ కింద కట్ చేయించాను. ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది, స్టార్టింగ్ టు ఎండ్ ఏమి డిజైన్ ఉండదు, ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. దీనికి యంగ్స్టర్స్ అనుకో చిన్న క్రాప్ టాప్ లాంటి బ్లాక్ టాప్ పేరప్ చేస్తే చాలా ట్రెండీ, చాలా స్టైలిష్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా యూనిక్గా ఉంటుంది, క్లాసీగా ఉంటుంది. సో దీస్ ఆర్ ఎవర్ గ్రీన్ ప్రింట్స్ అండి. 20s వాళ్ళు కట్టచ్చు, 30s 40s 50s ఎవరు కట్టినా కూడా చాలా ఎలిగెంట్గా బాగా సెట్ అవుతుంది ఈ శారీ. అండ్ ఇది హెవీ జార్జెట్ శారీ అండి, వెయిట్ ఉంటుంది బాగా. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈజీగా ఇది 700 to 800 grams వెయిట్ ఉంటుంది. హెవీగా ఉంది శారీ. అంటే మనకి జార్జెట్స్లో కూడా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి, క్రేప్స్లో కూడా. ఎవ్రీ ఫ్యాబ్రిక్లో కూడా మనం పెట్టే కాస్ట్ని బట్టి డిఫరెంట్ వేరియేషన్స్ వస్తాయండి. దిస్ ఈజ్ అ హెవీ జార్జెట్. సో ప్రైస్ ఎంత అనేది నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, ఎందుకంటే స్టిచ్ చేసి వెంటనే డైరెక్ట్ అక్కడికక్కడే టైలర్కి ఈ పీకో ఇవన్నీ చేయడానికి ఇచ్చేసాను. సో ఐ డు నాట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ ప్రైస్. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే యంగ్స్టర్స్ అలాంటి వాళ్ళు ప్రిఫర్ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అప్ ఇస్ అ బ్యూటిఫుల్ సాఫ్ట్ సిల్క్, బట్ ఇది కూడా నియరెస్ట్ టు ఇందాక చూపించిన సపోటా షేడ్ లాంటి శారీ. దిస్ ఈజ్ అ వెరీ లవ్లీ శారీ అండి. కింద చాలా మంచి ఇలాంటి ఫ్లోరల్ బంచెస్ ఉంటాయి, వెరీ నైస్ డీటెయిలింగ్ ఉంటుంది. నాకు చాలా నచ్చింది ఈ శారీ. సో కింద వచ్చేసి ఇలాంటి లైట్ షేడ్ ఫ్లోరల్ బంచెస్ ఉంటాయి. అండ్ హియర్ యూ కెన్ సీ ద బ్లౌజ్ వచ్చేసి శారీ ఇందాక నేను చెప్పాను కదా, శారీ ఎప్పుడైతే ప్లెయిన్ అక్కడక్కడ చిన్న బంచెస్ అలా డిజైన్ ఉన్నప్పుడు యూ షుడ్ గో ఫర్ అన్ ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ అనమాట. సో శారీలో మినిమల్ డిజైన్ ఉంది కాబట్టి బ్లౌజ్ ఆల్ ఓవర్ ఇలాంటి ఫ్లోరల్ బంచెస్ శారీ డిజైన్కి మ్యాచ్ అయ్యేటట్టు. శారీలో బిగ్ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ చిన్న ఫ్లవర్ డీటెయిలింగ్ ఇచ్చాడనమాట. సో ఆల్ ఓవర్ శారీ ఇలాగే ఉంటుంది, వెరీ క్లాసీ డిజైన్ అండి, చాలా బాగుంటుంది. సో డాక్టర్స్ ఎవరనే కాదు, ఈ ప్రొఫెషన్ ఆ ప్రొఫెషన్ అనే కాదు, ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా బాగా డ్రేప్ అవుతుంది ఈ శారీ, వెరీ నైస్. అండ్ మనకేంటంటే ఇలాంటి పల్చటి ఫ్యాబ్రిక్స్, అంటే ఇది నాన్ ట్రాన్స్పరెంట్, పల్చగా ఉంది, లైట్ వెయిట్ ఉంది శారీ, బట్ దిస్ ఇస్ నాన్ ట్రాన్స్పరెంట్, మనకేమీ ట్రాన్స్పరెంట్గా కనపడదు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మన బాడీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతాం ఇలాంటి ఫ్యాబ్రిక్స్ వల్ల. సో నెక్స్ట్ అప్ ఐ హ్యావ్ అ డిజైనర్ కలెక్షన్ రేంజ్ అండి. ఇది వచ్చేసి మనకి ఇలాంటి ఏమంటారు ప్యాచ్ వర్క్ వస్తుంది. ఇది ఒకలాంటి పికాక్ బ్లూలో షైనీగా ఉందండి ఫ్యాబ్రిక్. దీంట్లో ఆల్ ఓవర్ ఇలాంటి యానిమల్ మోటివ్స్, ఫ్లోరల్ మోటివ్స్ ఉంటాయి. సో ఐ షో యూ, అక్కడక్కడ వస్తాయి. అండ్ మన పళ్ళు పార్ట్ అండ్ స్టెప్స్ దగ్గర కొంచెం ఎక్కువగా వస్తుంది డీటెయిలింగ్. సో ఆల్ ఓవర్ ఏంటంటే ఇలాంటి డిఫరెంట్ పీకాక్ ప్యాటర్న్స్ ఒకటి. లెట్ మీ షో ఇట్. సో ఇదేంటంటే కలంకారీ ప్యూర్ హ్యాండ్ ప్రింటెడ్ ప్యాచ్ వర్క్ అనమాట. ప్యూర్ హ్యాండ్ ప్రింటెడ్ హ్యాండ్ డైడ్ కలంకారీ ఫ్యాబ్రిక్ ఇలాంటి ప్యాచెస్ లాగా కట్ చేసి ఈ ఫ్యాబ్రిక్ మీద దాన్ని ఇలాగా అక్కడక్కడ ప్యాచ్ వర్క్స్ లాగా చేశారు. డిఫరెంట్ ప్యాటర్న్స్, కొన్ని చోట్ల ట్రీ మోటివ్స్ ఇచ్చారు, కొన్ని చోట్ల యానిమల్ ప్యాటర్న్స్ ఇచ్చారు, అలాంటివి ఇచ్చారు. అండ్ దీనికి పేరప్ చేయడానికి మనం రా సిల్క్ బ్లౌజ్ తీసుకున్నాం. అందులో ఉన్న షైన్ మ్యాచ్ అవ్వడానికి కాంట్రాస్టింగ్గా ఇలాంటి ఒకలాంటి ఎలిగెంట్ పింక్, ఒకలాంటి రోజ్ పింక్ అనాలో దీన్ని ఏం పింక్ అనాలో తెలియట్లేదు, బట్ హియర్ యూ హ్యావ్ ఇట్ ఇన్ ద బ్లౌజ్ అండి. సో వెనకాల వస్తుంది, ఇది నెక్ ప్యాటర్న్ అనమాట. ఇలాంటి మన బ్రాంచ్ డిజైన్ ఇచ్చారు, ట్రీ డిజైన్ ఇచ్చారు. అండ్ ఫర్ ద హ్యాండ్స్, బోత్ హ్యాండ్స్కి కూడా మీకు సేమ్ థింగ్, మీకు ఇలాంటి ప్యాచ్ వర్క్ వస్తుంది అనమాట. ఇది ఒక హ్యాండ్కి వస్తుంది అండ్ నెక్స్ట్ అప్ యూ హ్యావ్ బోత్ హ్యాండ్స్కి ఇలా వస్తుంది ఇటు అటు. సో కాంట్రాస్ట్గా ఏంటి అంటే ఈ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్కి మనం ఇలాంటి పింక్ కాంట్రాస్ట్ ఇచ్చాము. సో రెండిట్లో షైన్ ఉంటుంది కాబట్టి, రా సిల్క్ ఫ్యాబ్రికే కాబట్టి రెండింటి షైన్ బాగా మ్యాచ్ అవుతుంది. సో దాట్ ఈస్ వన్ ఇన్ ద పెయింటెడ్ కలెక్షన్. ఇవన్నీ హ్యాండ్ పెయింటెడ్ అండ్ అది కూడా హ్యాండీ వర్కేనండి మొత్తం కూడా. సో నెక్స్ట్ అప్ ఐ హ్యావ్ దిస్
వెరీ నైస్, ఒకలాంటి బేబీ పింక్ షేడ్. ఈ బేబీ పింక్ షేడ్లో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. అండ్ దిస్ ఇస్ ఎ వెరీ నైస్ బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ చందేరి శారీ అండి. సో ఇవి దగ్గర 4 శారీస్ వరకు సేల్ అయ్యాయి. సిమిలర్ పీసెస్ ఆన్ ఆర్డర్ చేయించుకున్నారు. ఈ చందేరి ఫ్యాబ్రిక్ ఇది నేను బాగా నచ్చి ఒక్కటన్నా నా దగ్గర రెఫరెన్స్కి ఉండాలని హోల్డ్ చేస్తున్నాను ఈ పీస్. సో దిస్ ఇస్ ద లాస్ట్ పీస్ ఐ హ్యావ్ ఇన్ దిస్ ఈ కలెక్షన్లో, ఈ చందేరి కలెక్షన్లో ఇదనమాట. సో ఆల్ ఓవర్ ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఉంటుందండి. నాకు ఈ డిజైన్ ఎంత నచ్చిందో చెప్పలేను అసలు. చాలా నచ్చి సెలెక్ట్ చేశాను ఈ శారీ అయితే. ఇలాగా ఒక మ్యాన్ ఒక బోట్లో ఉన్నట్టు ఒకలాంటి ఏమంటారు ట్రాపికల్ థీమ్ రన్ అవుతూ ఉంటుంది శారీ చుట్టూతా కూడా. శారీ ఆల్ ఓవర్ మీకు ఇలాగా డిజైన్ వస్తుంది. మన మ్యాన్ ప్రింట్ ట్రాపికల్ వైబ్సే కదా, ఈ కొబ్బరి చెట్లు కింద బీచ్ డిజైన్, ఆ స్టోన్స్ అదంతా ఇలాగే రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పళ్ళుకి వచ్చేసరికి వెరీ బ్యూటిఫుల్, చాలా సీనిక్గా ఉంటుంది పళ్ళు వచ్చేసి. యూ షుడ్ రియలీ వెయిట్ ఫర్ ద పళ్ళు డిజైన్ అండి. చాలా బాగుంటుంది. ఇది చేసింది మన ఆర్టిస్ట్ పెయింట్ చేశారు. ఇది మన దగ్గర వీవర్స్ ఉన్నారు, పెయింటర్స్ ఉన్నారు. అండ్ కొత్తగా మనం ఈ భరతనాట్యం ఫ్యాబ్రిక్స్ కూడా భరతనాట్యం అవుట్ఫిట్స్ కూడా మనం డిజైన్ చేస్తామని చెప్పాము. మీకు అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉన్న వితిన్ 1.5 days స్టిచ్ చేసి మేము డెలివర్ చేయగలుగుతాం. అంటే నియర్ బై లొకేషన్స్ అయితే, వేరే చోట్ల అయితే కొంచెం షిప్పింగ్ టైం పడుతుంది. సో పళ్ళు ఇలా వస్తుందన్నమాట. బ్యూటిఫుల్ ప్యాటర్న్ వస్తుంది. పళ్ళు మొత్తం ఇలా హౌస్ డిజైన్, లీఫ్ డిజైన్, ఇలా ఆల్ ఓవర్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. వెరీ బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఆల్ ఓవర్ వచ్చేసి మ్యాన్ థీమ్ అలా ఎలాగైతే వస్తుందో, ఈ పళ్ళు దగ్గరికి వచ్చేసరికి ఎంటైర్గా ఒక హౌస్ ముందు రివర్ ఉన్నట్టు, ఆ రివర్లో మ్యాన్ ఆ బోట్ని నడుపుతున్నట్టు అలా ఉంటుందన్నమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ వస్తుంది విత్ బార్డర్ అండి. అండ్ మనకి బ్లౌజ్లో ఏంటి అంటే మనకి చిన్నగా ఇలాగ హ్యాండ్ ప్యాటర్న్స్కి వాటికి చిన్న మోటివ్స్ ఇచ్చారు. ఇలాగ హ్యాండ్కి వచ్చేసి ఇలా మ్యాన్ ప్రింట్ వస్తుంది. బ్యాక్కి రాదు కానీ ఒక హ్యాండ్కి వస్తుంది అనమాట. ఓకే, సో ఐమ్ సారీ, యాక్చువల్లీ హ్యాండ్కి ఇలా చిన్న ఇలాంటి ఈ ప్యాటర్న్ వస్తుంది. దిస్ ఇస్ ద హ్యాండ్ పార్ట్ అండి. బ్యాక్ వచ్చేసరికి మ్యాన్ ప్రింట్ వస్తుంది. ఇది బ్యాక్ డిజైన్. అండ్ ఇది వచ్చేసి బార్డర్స్ వచ్చిన ఈ పెయింటింగ్ వచ్చేసి మన హ్యాండ్ డిజైన్ వస్తుంది. సో దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ నైస్ పెయింటెడ్ శారీ అండి. చాలా ఎలిగెంట్గా ఉంటుంది. సో రెండు కూడా మీకు కొంచెం డల్లిష్ షేడ్స్ చూపించాను కదా. సో హియర్ ఇస్ అ హాట్ మిర్చి రెడ్ శారీ. నిజంగా దీని పేరు మిర్చి కలెక్షన్ అనో అలాంటిది ఏదైనా చెప్పాలి. వెరీ బ్రైట్ రెడ్ అండి. చాలా బ్రైట్ రెడ్ అనమాట ఇది. సో నైస్ హాట్ రెడ్ అనమాట. సో దీని మీద ఇలాగ ఆల్ ఓవర్ ఇలాంటి ఫ్లోరల్ ప్యాటర్న్ వెళ్తూ ఉంటుంది. కింద వచ్చేసి ఇలాంటి ఉమెన్ థీమ్ ఉంటుంది అనమాట. ఒక లేడీ ఉయ్యాలు ఊగుతున్నట్టు అలాంటి డిజైన్ వస్తుంది. సో ఆల్ ఓవర్ కూడా శారీ పైనుంచి ప్లెయిన్గా ఉంటుంది. ఓన్లీ కింద ప్యాంట్లో మాత్రమే ఈ డిజైన్ వస్తుంది. సో ఆల్ ఓవర్ ఇలాంటి మన ఫ్లోరల్ థీమ్ ఇలా రన్ అవుతూ ఉంటుంది. అండ్ పళ్ళుకి వచ్చేసరికి హెవీగా ఉంటుంది అనమాట ఈ ప్యాటర్న్. లెట్ మీ షో యూ. సో పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. అక్కడక్కడ ఉమెన్ మోటివ్స్ కూడా ఉంటాయి, కానీ దిస్ ఈజ్ ఆల్ పెయింటెడ్ అండి. ఈ ఫ్యాబ్రిక్ మీద మీరు ఇలా పట్టుకుంటే మీకు ఇక్కడ ఉన్న స్మూత్నెస్కి ఇక్కడ ఉన్న స్టిఫ్నెస్కి మీకు తేడా మేబీ దీంట్లో కనిపించకపోవచ్చు, బట్ వెన్ యూ టచ్ ఇట్ యూ విల్ నో ద డిఫరెన్స్ అండి. సో ఇలా అక్కడక్కడ బార్డర్లో ఇలా ఉమెన్ డిజైన్ ఉంటుంది. అండ్ దీనికి కాంట్రాస్ట్గా బ్లౌజ్ ఎలాగ ఇచ్చారంటే దీనికి మన బ్లూ ఇచ్చారనమాట కాంట్రాస్ట్. అంటే ఇక్కడ ఉమెన్ బ్లూ షేడ్లో డిజైన్ చేశారు కాబట్టి దాన్ని మ్యాచ్ చేయడానికి ఇలా మనం పేరప్ చేసాము. సో దీంట్లో మనకి బ్యాక్కి ఇలా ఉమెన్ మోటివ్ ఒకటి వస్తుంది. అండ్ బోత్ ద హ్యాండ్స్కి కూడా చిన్న ఉమెన్ మోటివ్స్ అనేవి వస్తాయన్నమాట. సో దట్స్ ఇట్. ఇది ఒక హ్యాండ్కి వస్తుంది, ఇది ఒక హ్యాండ్కి వస్తుంది. అండ్ నెక్స్ట్ నెక్ ప్యాటర్న్కి వచ్చేసరికి సేమ్ థింగ్, ఒక లేడీ ఉయ్యాలు అవుతున్నట్టు సెంటర్ పార్ట్లో నెక్ ప్యాటర్న్ ఇచ్చారనమాట. సో అలాగా మనకి ఏంటంటే మనం ఎప్పుడైనా కూడా ఒక చిన్న టిప్ ఏంటంటే శారీలో ఏదైతే కలర్స్ ఉన్నాయో దాంట్లో కలర్స్కి మనం కాంట్రాస్ట్ తీసుకొని వీ కెన్ గో ఫర్ ద మిక్స్ అండ్ మ్యాచ్ షేడింగ్ అనమాట. అండ్ ఇదే పెయింటెడ్ కలెక్షన్లో మన దగ్గర కుర్తా ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. I know I told you this is a saree collection live, but exclusively only 4 to 5 pieces ఉన్నాయి. ఇది డిజైనర్ కలెక్షన్. సో ఫస్ట్ అప్ వచ్చేసి ఇది కొంచెం షాదీ సీజన్ నడుస్తుంది కాబట్టి ఐ గో విత్ దిస్ బ్రైడ్స్ మేడ్ కలెక్షన్ అనమాట. ఇది వచ్చేసి
సో ఆల్ ఓవర్ ఇలాంటి ఒకలాంటి ఖాదీ, ఇదంతా కాటనేనండి, బట్ దిస్ ఇస్ అ షైనీ కాటన్. మీకు చూడ్డానికి రా సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా కనబడుతుంది, బట్ దిస్ ఇస్ అ కాటన్ అండి. సో కింద వచ్చేసి మనకి ఇలాగా 5 గర్ల్స్ ఉన్నట్టు ఉంటుంది. కింద ఇలా 5 గర్ల్ ప్యాటర్న్ ఇలాగా నిల్చున్నట్టు ఉంటుంది, ఒక వెడ్డింగ్లో ఇలా నిల్చున్నట్టు. మేబీ హ్యాండ్స్ ఇలాగ ఇంటర్లాక్ చేసుకొని నిల్చున్నట్టు ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ మన హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలాగా 3 గర్ల్ ప్యాటర్న్ వస్తుంది అనమాట. బోత్ సైడ్స్ వస్తుంది, ఇటువైపు వస్తుంది, ఇటువైపు వస్తుంది. సో దీనికి ఏంటి అంటే మనం కావాలి అంటే ఆన్ ఆర్డర్ దీనికి మ్యాచింగ్ ఇలాంటి ప్యాటర్న్ ఉన్న దుపట్టా కూడా డిజైన్ చేసి పంపిస్తాం. మన పెయింటర్సే కాబట్టి మన రిక్వైర్మెంట్ ఎలా ఉందో అలా డిజైన్ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు ఏదైనా పర్టిక్యులర్ కలర్ ఫ్యాబ్రిక్ మీద మీకు పర్టిక్యులర్ కలర్ పెయింట్ డిజైన్ ఉన్నా, డిజిటల్ ప్రింటింగ్ డిజైన్ ఉన్నా, హ్యాండ్ డైయింగ్ డిజైన్ ఉన్నా, బ్లాక్ ప్రింటింగ్, వాట్ ఎవర్ మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా మన దగ్గర అవైలబుల్ టీమ్ ఉన్నారండి. సో వీ కెన్ ఫుల్ఫిల్ యువర్ ఆర్డర్స్ టు ద బెస్ట్ పాసిబుల్ వే. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ లావెండర్ షేడ్, ఒక డీప్ లావెండర్ షేడ్ అని చెప్పచ్చు. సో దీని మీద ఏంటంటే ఫ్లోరల్ మోటివ్స్ వస్తాయి. ఇది ఒక హ్యాండ్ డిజైన్, మన హ్యాండ్కి వచ్చే ప్యాటర్న్ చూపిస్తున్నాను ఫస్ట్. అండ్ నెక్స్ట్ అప్ మనకి కుర్తా కాబట్టి మనకి ఆల్ ఓవర్ కింద దాకా ఇలాంటి ప్యాటర్న్ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇలాగా ఫ్లోరల్ బంచెస్ వస్తాయి, కింద ఒక 3-4 బంచెస్ వస్తాయి. మనకి హ్యాండ్స్కి వచ్చేసరికి బోత్ ద హ్యాండ్స్కి కూడా ఇలాగా ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చారనమాట, ఒక ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ వన్ అనదర్ కుర్తా ఐ హ్యావ్. అండ్ నెక్స్ట్ అప్ ఇస్ అ బ్లాక్ కుర్తా అండి. సో ఈ బ్లాక్ కుర్తా వచ్చేసి ఎక్స్ట్రీమ్లీ సేమ్ థింగ్. మీకు షైన్ చూస్తేనేమో ఫ్యాబ్రిక్ రా సిల్క్ లాగా కనబడుతుంది, బట్ ఇది ఓవెన్ ఫ్యాబ్రిక్ అండి, మన నేసిన ఫ్యాబ్రిక్ ఇది. సో ఇందులో ఏంటి అంటే దిస్ ఈజ్ ఆల్సో మనం ఇప్పుడు బ్లూలో చూసాం కదా, అదే షేడ్ వచ్చేసి బ్లాక్ మీద రిపీట్ చేశారు, బట్ దాంట్లో ఏంటంటే లైన్స్ ప్యాటర్న్ వచ్చింది. అది క్లియర్గా స్ట్రైప్స్ కనబడుతున్నాయి, దీని మీద కనపడట్లేదు. సో సేమ్ ప్యాటర్న్ 2 కలర్స్ ఉన్నాయన్నమాట. వన్ ఈజ్ బ్లూ కలర్ అండ్ అదర్ వన్ ఈజ్ బ్లాక్ కలర్ అనమాట. దిస్ ఈస్ అ బ్లూ షేడ్ అండ్ దిస్ ఈస్ ద బ్లాక్ షేడ్. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ అండి, ఒకలాంటి ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ షేడ్ అని చెప్పచ్చు అనుకుంటా. సో ఇందులో ఏంటి అంటే మనకి బర్డ్ డిజైన్ వస్తుంది, బర్డ్ ప్రింట్ వస్తుంది. సో యాజ్ యూజువల్ హ్యాండ్స్కి ఒక బంచ్ ఇచ్చేస్తారు కదా, సో హియర్ ఇట్ ఈస్ ద హ్యాండ్కి ఇలా ఉంటుంది బంచ్. సో మంచి కలర్ఫుల్గా ఒక బర్డ్ ట్రీ మీద కూర్చున్నట్టు వస్తుంది బంచ్. సో దీనికి ఏంటంటే కొంచెం ఎక్కువ వర్క్ వచ్చిందనమాట. దానికి ఏంటంటే హాఫ్ నుంచి వచ్చేది కదా, ఇదేమో ఫుల్ వచ్చిందనమాట వర్క్. ఇఫ్ యూ కెన్ సీ ఇలా ఉంటుంది ఆల్ ఓవర్, ఒక పెద్ద ట్రీ డిజైన్ దాని మీద అన్నీ ఇలా బర్డ్స్ ఉన్నట్టు ఉంటుంది, వెరీ హెవీ. సో దానికంటే ఇది కొంచెం ఒక 200 అలాగా వేరియేషన్ ఉంటుంది ప్రైస్. సో ఇది ఇలా ఉంటుంది అనమాట. బోత్ హ్యాండ్స్కి ఇలాగ మనకి మోటివ్స్ వస్తాయి హ్యాండ్స్ మీద, అండ్ ఆల్ ఓవర్ ఇలా హెవీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్ ఐ హ్యావ్ ఇస్ ద లాస్ట్ పెయింటెడ్ కలెక్షన్ అండి. సో ఇందులో ఏంటి అంటే సేమ్ థింగ్, డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది, ఇది కూడా హెవీ వర్క్ వస్తుంది. బట్ ఇప్పటి వరకు కొంచెం పెద్ద పెద్ద డిజైన్స్ చూసాం కదా, ఇదేంటంటే కొంచెం చిన్న బ్యూటిఫుల్ క్యూట్ ఫ్లవర్స్ ఇచ్చారు. సో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ చూపిస్తాను. సో హ్యాండ్స్కి వచ్చేసరికి మన పారిజాతం పూలు తెలుసు కదా అందరికీ. సో అలా పారిజాతం పూలు, చిన్న పారిజాతం పూలు గళ్ళలో డిజైన్ చేసి ఇచ్చారనమాట. ఇది ఒక హ్యాండ్ ప్యాటర్న్. అండ్ అదర్ సైడ్ కూడా ఇలాంటి హ్యాండ్ ప్యాటర్నే వస్తుంది, బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది. ఈ కుర్తాస్ అన్నింటిలో దిస్ ఇస్ మై ఫేవరెట్ పీస్. సో కింద పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట, క్రాస్ డిజైన్ ఇచ్చారు. సో ఆ క్రాస్లో ఏంటంటే ఇలా క్రాస్ ప్యాటర్న్లో పెద్ద ఫ్లవర్స్ వస్తాయి, అండ్ దాని కింద వచ్చేసి ఇలా చెక్ డిజైన్ ఇచ్చారు, చెక్స్ డిజైన్ ఇచ్చారు. సో ఆ డిజైన్లో క్రీపర్ డిజైన్ ఇచ్చారనమాట. సో దిస్ ఇస్ ద థింగ్. సో ఇలా ఉంటుంది మొత్తం ప్యాటర్న్, క్రాస్గా మనకి ఇక్కడ పై దాకా వస్తుంది అనమాట. అండ్ హ్యాండ్స్కి డిజైన్ చూపించాను కదా, చిన్న ఫ్లోరల్ బంచెస్ ఇచ్చారు హ్యాండ్స్కి. సో దిస్ ఇస్ దిస్ అనమాట. సో దీస్ ఆర్ ద పెయింటెడ్ కలెక్షన్, హ్యాండ్ పెయింటెడ్ కలెక్షన్ ఆన్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి. అండ్ నెక్స్ట్ అప్ మనం రెగ్యులర్ ఫ్యాన్సీ వేర్ అండ్ అలాంటి వేర్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ అప్ ఐ హ్యావ్ ఇస్ దిస్ మంచి బ్రైట్ పింక్ అండి. దీనికి ఏంటంటే పైన వచ్చేసి ఇలాంటి చిన్న బార్డర్ వస్తుంది, ఆల్ ఓవర్ శారీ ఇలాంటి బుట్ట వస్తుంది. అంటే మీకు ఫ్యాన్సీ శారీ అన్నాను కదా, అని మార్కెట్లో ఫ్యాన్సీ శారీస్లో కూడా డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఇందులో దిస్ ఈస్ డిఫరెంట్ క్వాలిటీ అండి. ఫ్యాన్సీస్లో కూడా మంచి క్వాలిటీ ఉంటాయి, డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి కదా. సో కింద వచ్చేసి ఇలాంటి పెద్ద బార్డర్ వస్తుంది, ఈ పైన వచ్చిన బార్డర్ ఇక్కడ వస్తుంది, బట్ కింద వచ్చేసి ఇలాంటి ప్యాటర్న్ ఇంకోటి ఉంటుంది అన్నమాట.
సో ఆల్ ఓవర్ శారీ ఇలాంటి మంచి బుటా డిజైన్ వస్తుంది. వెరీ రిచ్ అండి, చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. బాగా నచ్చి నేను ఏ శారీ కూడా ఏదైనా కూడా నేను కట్టుకోగలిగే ఫ్యాబ్రిక్, నేను వాడగలిగే ఫ్యాబ్రిక్ మాత్రమే తీసుకొస్తాను. ఏదో ఉన్నాయి కదా, తక్కువకి వస్తున్నాయి కదా అని ఏది పడితే అదైతే అస్సలు నేను సెలెక్ట్ చేయను. సో చాలా చాలా పర్టికులర్గా ఉంటాను ఫ్యాబ్రిక్స్ సెలెక్ట్ చేసే ముందు. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఎలా వచ్చిందో చూపిస్తాను ఇప్పుడు. సో బ్లౌజ్ ఎలా ఇచ్చారంటే మనకి శారీలో ఏదైతే ప్యాటర్న్ ఇచ్చారో దాన్నే ఇంకొంచెం దగ్గరగా ఇచ్చారనమాట. సో మనకి ఆల్ ఓవర్ శారీ కొంచెం డిస్టెంట్గా ఎలా వచ్చిందో అదే మనకి రన్నింగ్ ప్యాటర్న్ ఇది బ్లౌజ్ ఇచ్చారు. యూ కెన్ సీ ద జాయింట్ హియర్. సో ఇక్కడ ఒక జాయింట్ వేసారు, ఇది బ్లౌజ్ పీస్ అనమాట. సో ఇలాగా ఉంటుంది అండ్ వెరీ నైస్. మీరు డ్రేప్ చేస్తే వెరీ ట్రెడిషనల్, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. గిఫ్టింగ్కి, ఎవరికైనా పెట్టుబడులకి, లో బడ్జెట్ ఆప్షన్ కావాలంటే వెరీ 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 బ్యూటిఫుల్ శారీ అండి. నిజంగా తీసుకుంటే విల్ బి ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్. అది డైరెక్ట్గా చూసినప్పుడే మీకు ఆ రెస్పాన్స్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ అప్ ఐ హ్యావ్ ఇస్ అ ప్యూర్ బెనారస్ శారీ అండి. అంటే బెనారస్లో పట్టు చీరలు అలాంటి కలెక్షన్ కాదు, బెనారస్లోనే ఫ్యాన్సీ శారీ ఇది. సో నావీ బ్లూకి మంచి రెడ్ బార్డర్ అనమాట. సో పైన మనకి బార్డర్ ఏం రాదు, ఆల్ ఓవర్ శారీ సేమ్ ఇందాక పింక్లో లాగా ఇలా బుటా డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ. బట్ మనకి కిందకు వచ్చేసరికి ఇలాగా రెడ్ కలర్ బార్డర్ వస్తుంది అనమాట. సో ఇందులో కూడా చాలా మంచి వెయిట్ ఉన్న ఫ్యాబ్రిక్, ఇది కూడా అస్సలు ట్రాన్స్పరెన్సీ ఉండదు, బాగుంటుంది, చాలా మంచి డీటెయిలింగ్ వస్తుంది ఇది కూడా. సో ఇలా అనమాట ఆల్ ఓవర్ ఇలాగ వస్తుంది, చాలా చాలా బాగుంటుంది, వెరీ నైస్ ఎలిగెంట్. ఎలాంటి ఏజ్ గ్రూప్కైనా బాగుంటుంది. చిన్న చిన్న పార్టీస్కి, బర్త్డే పార్టీస్ అలాంటి వాటికి కొంచెం మినిమల్ ఎఫర్ట్తో చాలా రిచ్గా కనపడాలనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ యాజ్ పర్ మై ఒపీనియన్. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా హైలైట్ అవ్వకుండా, అంటే శారీ మొత్తం హైలైట్ అవుతుంది కాబట్టి బ్లౌజ్ కొంచెం డల్ షేడ్ ఇచ్చాడు, రెడ్డే బట్ కొంచెం డిజైన్ బూటాస్ హైలైట్ చేయకుండా డల్ బూటాస్ ఇచ్చారనమాట. అండ్ యాజ్ యూజువల్ బార్డర్ రిపీట్ అవుతా ఉంది. సో నావీ బ్లూకి రెడ్ కాంట్రాస్ట్ అనమాట, డీప్ నావీ బ్లూలోనే కొంచెం డార్క్ షేడ్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ అప్ వచ్చేసి కొన్ని బడ్జెట్ వేర్ చూపిద్దాం అనుకుంటున్నానండి. సో ఈ బడ్జెట్ వేర్లో ఏంటంటే మన లిటిల్ హార్ట్ శారీస్ ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ అయ్యాయి కదా. సో అందులోనే నా దగ్గర 3 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఒకటి అయిపోయింది అండ్ మిగిలిన 2 షేడ్స్ మాత్రమే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇలా అనమాట, పింక్ నుంచి బ్లూ దాకా ఇలా ఆమ్రే డిజైన్ లాగా ఒక షేడ్లో నుంచి ఇంకో షేడ్లోకి ఇలాగ వస్తుంది. ఆల్ ఓవర్ శారీ కూడా మనకి ఇలాంటి హార్ట్ ప్యాటర్న్స్ వస్తూ ఉంటాయి. యాక్చువల్లీ మనం చూస్తుంది బ్లౌజ్ అనమాట. బ్లౌజ్లో ఏంటంటే మన శారీ ప్యాటర్నే దగ్గరగా ఇలా క్రాస్ లైన్స్ ఇస్తారనమాట. అండ్ ఆల్ ఓవర్ శారీ ఏంటంటే కొంచెం దూరంగా ఉంటుందన్నమాట డిజైన్. లెట్ మీ షో యూ. సో బ్లౌజ్ చూసారు కదా, ఇప్పుడు మనం శారీ లోపల డిజైన్ చూస్తే కొంచెం డిస్టెంట్గా ఉంటుంది. సో దిస్ ఇస్ బ్లౌజ్ యాజ్ ఐ టోల్డ్ యూ. అండ్ కమింగ్ టు ద శారీ పార్ట్ ఇలా ఉంటుంది అనమాట. ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా మీకు అక్కడక్కడ సేమ్ శారీలో క్రాస్ ప్యాటర్నే రిపీట్ అవుతూ ఉంటుంది. ఆల్ ఓవర్ ఇలా హార్ట్ డిజైన్ అవుతూ ఉంటుంది. మీ లవ్డ్ వన్స్కి బడ్జెట్లో ఏదైనా గిఫ్టింగ్ ఇవ్వాలి అనుకుంటే, వ్యాలంటైన్స్ డే అయిపోయింది బట్ మనం ఇష్టపడే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి వ్యాలంటైన్స్ డేనే అవసరం లేదు, ఏ రోజైనా కూడా ఇవ్వచ్చు. అంటే ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ స్పెషల్ ఒకేషన్ అండి. ఏ రోజైనా కూడా అదే ఇష్టంతో ఇస్తాం కాబట్టి, అదే పర్సన్కి ఇస్తాం కాబట్టి ఇట్ ఈస్ ద సేమ్ నాకు తెలిసినంత వరకు అయితే. అండ్ నెక్స్ట్ అప్ అందులోనే ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. సోల్డ్ అవుట్ అయిపోయింది ఇదనమాట. ఇలా గ్రీన్ వచ్చిన శారీ, ఇందులో ఏంటంటే సిమిలర్ కలర్స్ బట్ వితౌట్ గ్రీన్ వస్తుంది ఈ శారీ. సో లెట్ మీ షో యూ దిస్ శారీ. సేమ్ అండి, క్రాస్ ప్యాటర్న్ వస్తుంది. కలర్ షేడ్ వచ్చేసి ఎల్లో టు రెడ్, డిఫరెంట్ వేరియేషన్స్ వస్తాయి. ఎల్లో టు రెడ్ ఇలా క్రాస్ ప్యాటర్న్ వస్తుంది. బ్లౌజ్ అలాగే హార్ట్స్ దగ్గరగా వస్తాయి. సో లైట్ పేల్ ఎల్లో దగ్గర నుంచి మ్యాంగో ఎల్లో దగ్గర నుంచి ఆరెంజ్, అంటే ఒకలాంటి పీచ్ నుంచి పింకిష్ షేడ్కి ఇదంతా కలర్ ఇలా వేరీ అవుతూ ఉంటుంది. సో ఐ హ్యావ్ షోన్ యూ 2 కలర్ ఆప్షన్స్ ఇన్ సేమ్ ప్యాటర్న్ అనమాట.
అండ్ నెక్స్ట్ కొన్ని కాటన్ శారీస్ చూద్దాం అనుకుంటున్నాను. సో వసుధ కలెక్షన్స్లో ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ యూనిక్ ఐటమ్స్ పిక్ చేస్తాను. సో దట్ ఈస్ వై ద నేమ్ ఇస్ వసుధ కలెక్షన్స్. అండ్ చాలామంది అడుగుతారు నన్ను వసుధ ఎవరు. అండ్ మనకి ఆన్లైన్ ఫుడ్ స్టోర్ కూడా ఉంది, నిత్య ఫుడ్స్ అని. సో నిత్య హోమ్ ఫుడ్స్ _440 అండ్ నిత్య ఫుడ్స్ 2 పేజెస్ ఉన్నాయి, ఇన్స్టాలో 2 అకౌంట్స్ ఉన్నాయి. సో ఎవరు వసుధ, ఎవరు నిత్య, మీ పేరు వసుధనా, మీ పేరు నిత్యానా అని చాలామంది అడుగుతున్నారు. నో అండి, నా పేరు పూర్ణిమ. వసుధ అండ్ నిత్య నో బడి అండి, జస్ట్ నాకు ఇష్టమైన పేర్లు అంతే, అంతకుమించి ఏమీ లేదు. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద శారీ. సో ఇదేంటంటే బ్యూటిఫుల్ ప్రింట్ అండి, ఇది పెయింటెడ్ అయితే కాదు, ప్రింటెడ్ కలెక్షనే. బట్ ఏంటంటే ఇలా పైన వచ్చేసి ఇలాంటి షేడ్ వస్తుంది అండ్ కింద వచ్చేసి ఇలా పెద్ద డిజైన్ వస్తుంది అండ్ కింద కూడా ఇలాంటి షేడ్ వస్తుంది. ఆల్ ఓవర్ ద శారీ మీకు ఇలాగే రన్ అవుతూ ఉంటుంది. ఇలాంటి లీఫ్ ప్యాటర్న్, బర్డ్ ప్యాటర్న్ రన్ అవుతూ ఉంటుంది. కింద వచ్చేసి ఇలాంటి షేడెడ్ డిజైన్ వస్తుంది అనమాట, ఎల్లో టు రెడ్ షేడింగ్ వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి చాలా డిఫరెంట్గా వచ్చిందండి. బ్లౌజ్ ప్యాటర్న్ చూపిస్తాను మీకు. అండ్ ఆల్ ఓవర్ ద శారీ ఇలాగే ఉంటుంది పళ్ళు దాకా కూడా. లెట్ మీ షో యూ ద పళ్ళు పార్ట్ ఫస్ట్. సో పళ్ళులో ఏంటంటే కొంచెం పెద్దగా ఆల్ ఓవర్ ఇచ్చేస్తారు కదా, పళ్ళు కొంచెం హెవీగా చూపించాలి కాబట్టి ఇలాగా కొంచెం రిచ్గా 2-3 పెద్ద బర్డ్స్, అంటే కింద మనకు బార్డర్లో ఇచ్చింది, మొత్తం ఆల్ ఓవర్ పళ్ళు ఇచ్చాడు. అండ్ దీనికి కాంట్రాస్టింగ్గా ఇచ్చాడు అనమాట బ్లౌజ్, చాలా యూనిక్గా ఇచ్చాడు. అండ్ అంటే నచ్చితే బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు, నచ్చలేదంటే మీకు నచ్చిన షేడ్ మీరు వేసుకోవచ్చు. సో మనకు ఆల్ ఓవర్ పెయింట్ వచ్చింది కాబట్టి వైట్కి కాంట్రాస్టింగ్గా ఇలాంటి డీప్ లావెండర్ షేడ్ ఇచ్చాడనమాట. అంటే మనకి బర్డ్లో అక్కడక్కడ ఈ షేడ్ వచ్చింది కాబట్టి అలా ఇచ్చారు. సో ఈ కాటన్ శారీ కూడా ఇది థిక్ ఫ్యాబ్రిక్ అండి, అంటే మనకు గంజి పెట్టాల్సిన అలాంటి కాటన్ కాదు, దిస్ ఇస్ అ సాఫ్ట్ కాటన్ అనమాట. అండ్ నెక్స్ట్ అప్ ఐ హ్యావ్ ఇస్ అ బ్యూటిఫుల్ కాటన్ శారీ అండి. ఈ కాటన్ శారీ వచ్చేసి మనకి మంచి పింక్ అనమాట, ఒకలాంటి బేబీ పింక్ అనలేమో, టీఆర్ఎస్ పింక్ అనలేమో, మిక్స్డ్ షేడ్ అనమాట. దాని మీద మొత్తం యాక్చువల్లీ మీకు దగ్గర నుంచి చూస్తే ఇదంతా కూడా కాంతా డీటెయిలింగ్గా కనపడుతుంది. బట్ కాంతా లుక్ ఉన్న ప్రింటెడ్ శారీనే అండి. ఇది మన గంజి పెట్టాల్సిన కాటన్. ఇది ఇందాక చూపించింది సాఫ్ట్ కాటన్, ఇది వచ్చేసి కొంచెం స్టిఫ్ కాటన్ అనమాట. సో ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది టాప్ టు బాటమ్. ఇది పళ్ళు డిజైన్ మీకు ఇక్కడ కనపడుతుంది. సో ఇందులో ఏంటంటే ఆల్ ఓవర్ ఇదే ఉంటుంది, మన డైలీ వేర్ ఎవ్రీడే కలెక్షన్ లాంటిది అనమాట. సో ఇది వచ్చేసి మీనా కాటన్ అండి, యాక్చువల్లీ మీనా ప్రింట్ ఇది. సో యూ కెన్ సీ ద లోగో ఆల్సో హియర్. మీనా కాటన్ అంటారు కదా, చాలామంది మన పెద్దవాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సెల్ఫ్ ఇచ్చాడు బ్లౌజ్ విత్ స్ట్రైప్ ప్యాటర్న్ అనమాట, బ్లాక్ స్ట్రైప్డ్ ప్యాటర్న్లో బ్లౌజ్ వచ్చింది. ఎందుకంటే ఇదంతా మీనా కాంతా వర్క్ లాగా వచ్చింది కాబట్టి ఈ కాంతా వర్క్ని, ఈ బార్డర్ని మ్యాచ్ చేస్తూ సేమ్ అలాగే అదే షేడ్లో ఈ లైన్ డీటెయిల్ ఇచ్చాడు. డాట్స్ డీటెయిలింగ్ అంటే చిన్న డాట్స్ డీటెయిల్ ఇచ్చాడు. బట్ దీనికి ఏంటంటే నాకు తెలిసినంత వరకు యూ కెన్ గో ఫర్ ఎ నైస్ బ్లాక్ బ్లౌజ్ అండి. బ్లాక్ బ్లౌజ్ వేయచ్చు, బ్లూ వేయచ్చు, గ్రీన్ వేయచ్చు, బేబీ పింక్ వేయచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్, మీ అవైలబిలిటీ. లేదు ఇదే వేసుకుంటా అంటే ఇది కూడా వేసుకోవచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ విష్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈజ్ అ లోటస్ డిజైన్ అండి. ఇది ఒక డిఫరెంట్ కాటన్ ఫ్యాబ్రిక్. అది వచ్చేసి మన మెషిన్ కాటన్ కదా, ఇది వచ్చేసి అలా కాదు, వీవ్ కాటన్ అనమాట. మంచి వెయిట్ ఉన్న ఫ్యాబ్రిక్, థిక్ ఫ్యాబ్రిక్. దాని మీద ఆల్ ఓవర్ ఇలాంటి లోటస్, అస్సలు ట్రాన్స్పరెంట్గా ఉండదు. అండ్ ఇది వచ్చేసి కలనేత షేడ్ అండి, 2 షేడ్స్ ఉంటాయి, మీకు ఇక్కడ తెలియట్లేదేమో. అంటే మనం శారీ కట్టుకొని మూవ్ అవుతున్నప్పుడు యూ కెన్ సీ బోత్ షేడ్స్, ఒకలాంటి బ్లూయిష్ షేడ్ అండ్ గ్రీనిష్ షేడ్ కనబడుతూ ఉంటుంది. సో కింద మీకు ఇక్కడ షేడింగ్ కనబడుతుంది కదా, సో ఇలాంటి బ్లూ అండ్ గ్రీన్ షేడ్స్ మనకి శారీ మొత్తం కనబడుతూ ఉంటాయి. సో ఆల్ ఓవర్ కూడా కింద ఇలాగే పెద్ద లోటస్ బంచెస్ ఇస్తాడండి ఆల్ ఓవర్ కూడా. అండ్ మీకు కొంచెం డల్ షేడ్ కనబడుతుంది, బట్ యాక్చువల్లీ దిస్ ఇస్ అ నైస్ పికాక్ కైండ్ ఆఫ్ షేడ్ అండి. సో మనకి పళ్ళు దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఇలా పెద్ద లోటస్ బడ్స్ అండ్ కింద వచ్చేసి ఇలాంటి పెద్ద ఇవి ఉంటాయి. సో ఇక్కడ మనకి లెటస్ సీ ద పళ్ళు పార్ట్. సో దీంట్లో ఏంటంటే బ్లౌజ్ అసలు రాలేదండి, దిస్ ఇస్ ఓన్లీ అ శారీ. బ్లౌజ్ మీ క్రియేటివిటీని బట్టి, లేదా మమ్మల్ని డిజైన్ చేయమన్నా, ఇలాంటి పెయింటింగ్ ఏదైనా యాడ్ చేసి డిజైన్ చేయమన్నా, లేదా మీరు ఏదైనా పేరప్ చేసుకుంటా ఉన్నా, ఇట్ ఈస్ అప్ టు యూ. సో పళ్ళులో వచ్చేసి ఇలా ఆల్ ఓవర్ మనకి ఇలాగా ఏమంటారు లోటస్ ఇచ్చేసారనమాట. అప్వర్డ్ లోటస్ ప్యాటర్న్ ఇచ్చారు, ఆపోజిట్ అటు నుంచి ఇటు నుంచి 2 లోటస్ ప్యాటర్న్స్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఆల్సో ఎ నైస్ ఆప్షన్ అండి. కొంచెం పెద్దవాళ్ళు 35+ to 55 అలాంటి ఏజ్ వాళ్ళకి కొంచెం ట్రెండీగా యూనిక్గా రెడీ అవ్వాలన్నప్పుడు దట్ ఈస్ ఎ నైస్ ఆప్షన్.
అండ్ నెక్స్ట్ అప్ ఇస్ అ బ్యూటిఫుల్ మిర్రర్ వర్క్ కలెక్షన్ అండి. ఇది నా శారీ, యాక్చువల్లీ ఇది న్యూ శారీ కాదు, బట్ వీ హ్యావ్ డిఫరెంట్ షేడ్స్ ఇన్ దిస్ కలెక్షన్. సో మీరు చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళాలి, బట్ హెవీగా వెళ్ళాలి, పట్టు శారీ కట్టుకునే మూడ్ లేదు, అంత ఓపిక లేదు, ఆ ఉక్కపోత అదంతా భరించేది లేదు, దెన్ యూ షుడ్ గో ఫర్ దిస్ జార్జెట్ అండి. ఇది జార్జెట్, మన కిందంతా ఇలాంటి మిర్రర్ వర్క్ వస్తుంది. మిర్రర్ వర్క్ మొత్తం కూడా మిర్రర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ మొత్తం. సో ఇలా ఆల్ ఓవర్ మిర్రర్ వర్క్ ఉంటుంది, పైన బార్డర్కి కింద బార్డర్కి. ఇలా షేడెడ్ శారీ అనమాట, చాలా చాలా రిచ్గా ఉంటుంది శారీ. ఆల్ ఓవర్ మీకు కింద నుంచి పైదాకా ఇలాగే బూటా, సేమ్ షైన్, సేమ్ ఎవ్రీథింగ్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. సో ఆల్ ఓవర్ ఇలా వచ్చాడు. అండ్ దీనికి వచ్చేసి మనకి పైపింగ్ వచ్చేసి డార్క్ గ్రీన్ ఇచ్చాడు, అంటే ఈ రెడ్కి కాంట్రాస్ట్ ఈ పైన ఉన్న గ్రీన్ బార్డర్ ఇచ్చాడు. దీనికి కూడా యూ కెన్ డిజైన్ ద బ్లౌజ్ విత్ ద గ్రీన్, రెడ్, సెల్ఫ్ బ్లౌజ్ ఎల్లో, ఐ మీన్ రెడ్ వేసుకొని గ్రీన్ పైపింగ్ సింపుల్గా చిన్న మిర్రర్ వర్క్ చేయించుకొని అలా ఇచ్చుకోవచ్చు. లేదంటే గ్రీన్ రెడ్ కలిపి నెట్టెడ్ బ్లౌజ్, ఏదైనా డిఫరెంట్ బ్లౌజ్ ప్యాటర్న్స్ మీరు ట్రై చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ క్రియేటివిటీ యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్. సో వెరీ రిచ్ అండ్ వెరీ హెవీ శారీ యాక్చువల్లీ. అంటే మనకు కట్టుకోవడానికి లైట్ వెయిట్ ఉంటుంది, అపియరెన్స్ మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా లేదు, బట్ మంచి మ్యాంగో ఎల్లో ఇచ్చాడు కాంట్రాస్ట్, అంటే ట్రెడిషనల్ కలర్స్ ఇచ్చాడనమాట. గ్రీన్, రెడ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఎల్లో వస్తుంది. ఐ ట్రై టు ఇన్సర్ట్ దాట్ పిక్చర్ యాజ్ ద కవర్ ఫోటో ఇఫ్ పాసిబుల్, లేకపోతే నేను ఎక్కడైనా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో ఆ ఇమేజ్. సో వెరీ హెవీ అండ్ ఇవన్నీ కూడా చాలా బడ్జెట్ అండి. వాళ్ళు చూపించిన కలెక్షన్ మొత్తం బిలో 3K కలెక్షన్. స్టార్టింగ్ ఫ్రమ్ చెప్పాను కదా 350 నుంచి స్టార్ట్ అయ్యి 300, ఐ మీన్ 350 to 3000 కలెక్షన్ చూపించాను ఇవాళ. బడ్జెట్ కలెక్షన్. అండ్ ఇలా మిర్రర్ వర్క్ శారీస్, హెవీ జార్జెట్, ఇంత మిర్రర్ వర్క్ వద్దు లేదా ఇంత హెవీ బుట్టా డిజైన్ అన్న, వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ అండి. అండ్ నెక్స్ట్ అప్ ఐ హ్యావ్ ఈజ్ అ నైస్ డిజైన్. దిస్ ఇస్ యాక్చువల్లీ మనకి ఈ డైడ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఒకలాంటి క్రాస్ ప్యాటర్న్ వచ్చింది ఆల్ ఓవర్ ద శారీ. దిస్ ఇస్ నాట్ ఫర్ సేల్ అండి. మనకి ఇలాంటి ప్యాటర్న్స్, మీకు ఏదైనా పర్టిక్యులర్ శారీ రిక్వైర్మెంట్ ఉంది, బ్లాక్ ప్రింటింగ్ కావాలి అన్నా కూడా ఏదైనా ప్యాటర్న్, నేను ఈ ప్యాటర్న్ నాకు అనుకోకుండా నేను ఈ ప్యాటర్న్ తీసుకున్నాను, మీ దగ్గర ఏ ప్యాటర్న్ మీకు నచ్చిందో అలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ లైవ్ అండి. ఇంకా చాలా చాలా కలెక్షన్ ఉంది చూపించడానికి. ఇఫ్ యూ కెన్ సీ ఇక్కడ మీకు 2 బ్లాక్ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 2 బ్యాగ్స్ నిండా కూడా మన కొత్త కలెక్షనే ఉంది. ఇంకా నేనే ఓపెన్ చేసి చూడలేదు, జస్ట్ కార్గోలో ఇందాకే పిక్ చేసుకున్నాను. సో నేను అవి చూసి ఫర్దర్ లైవ్స్లో మీకు అవన్నీ చూపిస్తాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ లైవ్. అండ్ ఎవరికైనా కూడా ఈ ఫ్రాక్ డీటెయిల్ ఆర్ డిజైన్ ఇలాంటి ఫ్రాక్స్ కస్టమైజ్ చేయించుకోవాలన్నా, లేదా మీ దగ్గర ఏదైనా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి దాని మీద డైయింగ్, ప్రింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, డిజిటల్ ప్రింటింగ్, లేదా మీకు ఏదైనా హ్యాండ్ ఎంబ్రాయిడరీ, కాంతా వర్క్స్ కానీ లేకపోతే కచ్ వర్క్స్ కానీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీస్ ఉంటాయి కదా, కుడతారు కదా, డిఫరెంట్ ప్యాటర్న్స్ కుడతా ఉంటారు కదా. సో అలా గొలుసు కుట్లు అవి ఇవి కుడుతుంటారు కదా. సో అలాంటి పాత స్టైల్ వర్క్ ట్రై చేయాలన్నా, మగ్గం వర్క్స్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, మెషిన్ ఎంబ్రాయిడరీ, ఆరీ వర్క్స్, ఇలా మీరు ఏది ట్రై చేయాలన్నా కూడా మన దగ్గర వర్కర్స్ ఉన్నారు. అండ్ యూ కెన్ ఈజీలీ కాంటాక్ట్ అస్ త్రూ అవర్ వాట్సాప్ నంబర్ ఆల్సో. సో కొత్త వాళ్ళు చాలామంది లైవ్కి చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ ఫాలోయింగ్ అస్. అండ్ కొత్త వాళ్ళందరికీ వెల్కమ్ టు అవర్ పేజ్. అండ్ పాత వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ దట్స్ ఇట్ అండి. ఐఎమ్ క్లోజింగ్ ద లైవ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. బాయ్.